మనం ఎందుకు కాదంటాం? మనకి జరిగిన అభివృద్ధిని మనకి బయటకు చెప్పాలా వద్దా? మీ అందరూ అడుగుతున్నా, మనకి జరిగిన అభివృద్ధిని మనం బయటకు చెప్పాలా వద్దా? ప్రజల్లో మోటివేట్ చేయాలా వద్దా? ప్రజల్లో ఇన్స్పైర్ చేయాలా వద్దా? మన శ్రీకాకుళం జిల్లా జరిగిన ప్రగతిని కానీ, శ్రీకాకుళం జిల్లాకు రావాల్సిన కీర్తిని కానీ, శ్రీకాకుళం జిల్లాకు రావాల్సిన ప్రతిష్టను గాను పక్కన పెడుతున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా వద్దా? బుద్ధి చెప్పాలంటే మూలపెట్టి తల్లిండి కదలండి అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా మనం చేసే అభివృద్ధిని తెలియపరచాలని ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు నేను మనసారా 2 చేతులు శిరస్వంచాలని కోరుతున్నాను. మీ అందరూ కూడా మరి వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇది చాలా అవసరం మనకి. చూడండి, ఇప్పుడు అక్కడ పెద్దవాళ్ళందరూ చెప్పారు, ఒక్క ఆడబిడ్డకు ప్రతి ఆడబిడ్డకు 1500 అన్నారు, ప్రతి 50 సంవత్సరాలకి పెన్షన్ అన్నారు, నిరుద్యోగ ప్రతి 33,000 అన్నారు, 3 సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్స్ అన్నారు. ఏదైనా ఇచ్చారా? అమ్మఒడి ఎంతమంది పిల్లలంటే 15,000 అన్నారు, ఎవ్వరికి ఇవ్వలేదు. రైతు భరోసా 20,000 ఇస్తా ఉన్నారు. మొన్న పడింది 4,000 స్టేట్ అకౌంట్ నుంచి, సెంట్రల్ అకౌంట్ నుంచి 2,000, 6,000 రూపాయలు మాత్రమే పడింది. 20,000 ఎక్కడ, 6,000 ఎక్కడ? మీ అందరూ ఒకసారి అడుగుతున్నారు. వీటన్నిటి మీద మనం ధ్వజమెత్తాలా వద్దా? మనకు జరుగుతున్న అన్యాయం చూస్తూ ఊరుకుంటామా? మన ఆడబిడ్డలకి, మన రైతన్నలకు, మన పిల్లలకు, విద్యార్థులకు చదువు లేకుండా రోజున్నారు. మరి అభివృద్ధి నాపి మరి మీద ఇన్ని మోసాలు అబద్ధం చెప్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం ఇలా చేస్తున్నా, ఇప్పటికీ ఊరుకుంటావా?